క్లైమాక్స్ ఉంది. మళ్ళీ బీజిఎం దానిలో సాంగ్స్ అదే నేను విశ్వగా నా ఫ్యాన్ అన్న మస్తు నాకు అన్ని నచ్చినాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మస్తు ఉంది. ఇంకా హీరో అరే విశ్వగా ఎక్స్ప్రెషన్ పాటలు ఇంకా పాటలు నెక్స్ట్ లెవెల్. సినిమా బాగుంది మొత్తం. మైనస్ అట్లా ఏం లేదన్న. మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చిన్నగా ల్యాగ్ ఉంది అంతే, చిన్నగా ఫస్ట్ హాఫ్ స్టోరీని పట్టుకోవాలి కాబట్టి. సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా సెకండ్ హాఫ్ సీరియస్గా ఫస్ట్ హాఫ్ లో కూడా ఉన్నాయి ఎలిమెంట్స్, మంచిగా హైస్ ఎలిమెంట్లు ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ అదే ఫస్ట్ హాఫ్ చూసాం కదా, ఫస్ట్ హాఫ్ ఇట్లా ఇగ్నోర్ చేయడం అట్లా కూడా కాదు. ఫస్ట్ హాఫ్ లోనే బాగా ఇట్లా కొన్ని మనం సెకండ్ హాఫ్ కి కనెక్ట్ అయ్యే ఇచ్చింది సాంగ్స్ ప్లేస్ నిజంగా. అవి అయితే గుల్లెడు ఏదో పాట ఉంది కదా, ఆ పాట చాలా ఉన్నాయి. అట్నే ఫాదర్ ఏదో పాట ఉంది కదా, అది అన్ని బాగానే ఉన్నాయి మొత్తం. ఈ మూవీకి పోవాలంటే ఒకటే అన్న మెసేజ్ కోసం అది ఒకటి. మరి మీరు సినిమా వస్తే బాగుంటది. తేడా అంటే తేడాలాగా అట్లా ఏం కాదు, ఇదంతా మాస్ కాదు. కానీ మరి మాస్ లేదని కూడా కాదు, మాస్ గుర్తుంది. 5 చాలా బాగుంది. బీజం వచ్చేసి చాలా బాగుంది. విశ్వకన్నా సూపర్. హైలైట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది, అందులో ట్విస్ట్ చాలా బాగుంటుంది. బీజం వచ్చేసి సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్. ఫైట్స్ లాస్ట్ లో బాగుంటుంది, సింపుల్ గానీ బట్ సూపర్ మూవీ. సెకండ్ హాఫ్ లో చూడొచ్చు. ఇద్దరు హీరోయిన్స్ కి సేమ్ ఉంది. బీజం మాత్రం సూపర్ ఉంది. రొటీన్ ఏం లేదు, మెసేజ్ ఉంది, గుడ్ మెసేజ్ ఉంది సినిమాలో. దాని గురించి మెసేజ్ బాగా తీస్తాడు. పాటలు బాగుంది, హీరోయిన్స్ బాగున్నారు, బాగానే తీస్తారు అన్న. జెక్స్ బీజం మ్యూజిక్ బాగానే ఉంది, బీజిఎం కూడా బాగా ఇచ్చాడు. డబుల్ రోల్ కాదు, అంటే వాళ్ళ తాతది కొంచెం కామెడీ కోసం అట్లా చేసి చూపుతాడు అంతే, సింగిల్ రోలే. కాకపోతే బీటెక్ మధ్యలో ఆపేస్తాడు, గ్రాడ్యుయేట్ అవ్వకపోతే మెకానిక్ రాకి వాళ్ళ డాడీ ఇచ్చిన షెటిల్. బాగుంది కామెడీ, ఫాదర్ సన్ గారు. ఇస్తాను 4.5. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. చెప్పు అంటే నీకు స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ బాగుంది. అంటే డ్రైవింగ్ నేర్పించే వ్యక్తిగా విశ్వక్సేన్ ఎలా అనిపించాడు? అట్లా నుంచి ఒక సోషల్ దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు. హీరోయిన్స్ బాగా నచ్చారా? బాగా లాస్ట్ లో బాగుంటది అన్న సినిమా కూడా అన్న. అందరు కలిసి ఒక 2-3 ఫైట్స్ ఉంటే చాలా బాగుంటాయి. హిట్ అన్న. సాంగ్స్ పెద్ద అనిపించలే కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కరెక్ట్. ఈవెంట్ ట్రైలర్ నేను అవేవి ఇవ్వలేదు, డైరెక్ట్ మూవీ కాసిన మార్నింగ్. యాక్షన్ ఇదేంది స్టోరీ రివీలింగ్ కరెక్ట్. అందరి బాగున్నాయి అన్న. అవునవును, ఇది మీనాక్షి అనే అండ్ ఆమెది ఇద్దరి పర్ఫెక్ట్ ఉంది. ఓవరాల్ సేమ్ అదే మాస్. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, కంటెంట్ కూడా ఉంది. బీజం బాగుంది అన్న, ఫైట్స్ కూడా కరెక్ట్ పెట్టారు. డిఓపి బాగుంది. ఓవరాల్ గా ఇవ్వచ్చు 3.5 to 5 అట్లా ఇవ్వచ్చు. ఓవరాల్ గా కొంచెం అబవ్ యావరేజ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో కంప్లీట్ గా స్టోరీ ఏం లేకపోయినా సరే, సెకండ్ హాఫ్ కొంచెం మంచి ట్విస్ట్లు ఉన్నాయి, మంచి టర్న్స్ ఉన్నాయి, అది వరకు బాగున్నాయి. ఒక 4-5 ట్విస్ట్లు వచ్చినా సరే అది చాలా బాగున్నాయి అసలు. కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అసలు కంప్లీట్ గా ఏం లేదు, ఒక టార్చర్ లా అనిపించింది. ఫస్ట్ 90 minutes అయితే అసలు ఏం లేదు, స్టోరీ కంప్లీట్ గా జీరో, అసలు కంప్లీట్ గా ప్రెడిక్టబుల్, అసలు ఏం లేదు, ఒక హై మూమెంట్ లేదు, ఏం లేదు. వచ్చే కామెడీ కూడా కొంచెం క్రింజ్ కామెడీలా అనిపించింది. తన హీరో యాక్టింగ్ కూడా కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది. కానీ తర్వాత 90 minutes తర్వాత వచ్చే ఒక ట్విస్ట్ లో అయితే కంప్లీట్ గా మూవీ మొత్తం టర్న్ అవుతుంది. ఓకే, దీన్ని నమ్మి మూవీని తీసారా అన్న ఒక చిన్న ఇంట్రెస్టింగ్ అయితే కలుగుతుంది. తర్వాత వచ్చే 2-3 ట్విస్టులు ఉన్నాయి కానీ ఒకటి కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించాయి. ఎందుకంటే ఫస్ట్ ట్విస్ట్ ఒకటే ఇంపాక్ట్ బాగుంటుంది, ఆ తర్వాత వచ్చే 2-3 కూడా చాలా బాగుంది, అంటే ప్రెడిక్టబుల్ గా అనిపించాయి. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే 2 songs బాగున్నాయి. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చి ఆ గుమ్మడి సాంగ్ అయినా సరే మూవీకి అవసరం లేకుండా ఏదో మూవీలో సాంగ్ ఉండాలి, మూవీ సాంగ్ హిట్ అయింది కదా అన్నట్టు పెట్టారు తప్ప సాంగ్ అవసరం లేదు అంటారు. ఇద్దరు హీరోయిన్స్ కూడా కావాలి మూవీకి, ఇద్దరు యాక్టే బాగా యాక్ట్ చేశారు కూడా. అండ్ ఒకరిది కంప్లీట్ గా లవ్ ట్రాక్ అండ్ ఎమోషనల్ సీన్ తో నడిపించారు, ఇంకొకరిది కంప్లీట్ గా తన డిఫరెంట్ అనమాట. ఇద్దరిని కంబైన్ చేసేది చూడలేం, బాగా యాక్ట్ చేశారు. యూనిక్ పాయింటే, కాకపోతే ఆ పాయింట్ మీద చాలా సినిమాలు వచ్చాయి.
ఒక స్కామ్ పైన చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే ట్రీట్మెంట్ అంత గొప్పగా లేదు. మేబీ ఇంకొంచెం గొప్పగా తీసుకుంటే బాగుండేదేమో కానీ అంత గొప్పగా అయితే అనిపించలేదు. ట్రీట్మెంట్ అయితే అంత గొప్పగా లేదు. ఎడిటింగ్ కూడా ఎలా అంటే సీన్ కి కనెక్షన్ లేకుండా ఒక హీరో హెయిర్ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు ఈ సీన్ లో వచ్చేసరికి ఒకలా ఉంటుంది, నెక్స్ట్ సీన్ వచ్చేసరికి ఇంకోలా ఉంటుంది. సీన్ టు సీన్ కనెక్షన్ అయితే సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అండ్ ఎడిటింగ్ కూడా ఫస్ట్ హాఫ్ అసలు ఒక సీన్ కి సంబంధం లేకుండా ఏదో తీసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ అంత గ్రిప్పింగ్ అయితే లేదు ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ ట్విస్ట్లు కూడా ఫస్ట్ ట్విస్ట్ ఒక్కటే కొంచెం బాగా రివీల్ చేశారు తప్ప మిగతా అన్ని కూడా ఆడియన్స్ కూడా గెస్ట్ చేసేవచ్చు. ఓకే నెక్స్ట్ ఈ ట్విస్ట్ వస్తుంది, నెక్స్ట్ వస్తుంది అని ఈజీగా గెస్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. మెకానిక్ రాకని పెట్టుకున్నారు కాబట్టి టైటిల్ వరకు ఓకే, ఫస్ట్ హాఫ్ వరకు న్యాయం చేశాడు. సెకండ్ హాఫ్ అయితే లేదు. సెకండ్ హాఫ్ లో వచ్చి ఏదైతే తన ఒక పోలీస్ లా ఇన్వెస్టిగేట్ చేసినట్టు చూపించింది కొంచెం ఓవర్ అనిపించాయి. దానికి టైటిల్ కి సంబంధం లేకుండా పోయింది. మూవీ ప్లస్ అంటే ట్విస్ట్లు అన్న. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్లు చాలా బాగున్నాయి, బాగా అవి ఎగ్జిక్యూట్ కూడా చేశారు. కాకపోతే ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేది. 2.5 to 3 ఇవ్వచ్చు. ఒకటన్నా మెసేజ్ ఉంది సినిమాలో. ఇంకోటి మూవీలో మనకి సెకండ్ హాఫ్ హైలైట్, మెయిన్ హైలైట్ సాంగ్స్. ఫైట్ టైంలో వచ్చే బీజిఎంలు విశ్వకన్నా నిజం చెప్పండి, ఇదే ఫస్ట్ చెప్పాలి. విశ్వకన్నా మెయిన్ హైలైట్. సీరియస్గా సినిమా మాత్రం సూపర్ ఉంది. అంటున్నా కదా ఏంటంటే హిట్ కొట్టేసాం అంటే నిజంగా హిట్ కొట్టేసాం. హీరో విశ్వక్సేన్ గారు చాలా యూనిక్ పాయింట్ ఉంది, అది ముందే అది నిజంగా మెసేజ్ అన్నా కదా, మెసేజ్ అని చెప్పి నిజంగా నార్మల్ గా మాస్ మూవీ కమర్షియల్ అట్లా కాదు, సినిమాలో నిజంగా ఉంది, మ్యాటర్ ఉంది. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినారు కదా, అట్లా అది గుద్దవలతో చెప్పలేదు, నిజంగానే మూవీలో మ్యాటర్ ఉంది, నిజంగా మ్యాటర్ బాగుంది. హీరోయిన్స్ ఎలా యాక్ట్ చేశారు? ఇద్దరు హీరోయిన్స్ బాగా చేశారు, ఇద్దరు హీరోయిన్స్ బాగా చేసినారు. మీనాక్షి చౌదరి ఆమె బాగా చేసినారు, అందరు బాగానే చేసినారు. సునీల్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మెయిన్లీ ఇట్లా ఫైట్స్ లలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చింపేసినారు సీరియస్ గా. ఓకే, ఇంత ముందు మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఇది బెటరా లేకపోతే యావరేజా? విశ్వక్సేన్ గారు లేదు, ఇది పక్కా బెటర్. ఇది యావరేజ్ ఇట్లా తక్కువ అట్లా కూడా కాదు, బెటర్, సీరియస్ గా బెటర్. మీరు రేటింగ్ ఎంత ఇస్తారు? 5 to 5. 5 కి 5. అన్న మూవీ చాలా బాగుంది అన్న. విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మీనాక్షి చౌదరి కానీ శ్రీనిధి కానీ వాళ్ళ ట్విస్ట్లు కానీ మూవీ అంతా ఇప్పుడు మన హైదరాబాద్ లో హైదరాబాద్ లో నడుస్తుంది, ఆ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుంది భయ్య. వాళ్ళ ఫాదర్ కష్టపడి గ్యారేజ్ కట్టుకుంటే దాన్ని ఎట్లా బిల్డ్ చేసిండు, దాన్ని ఎలా కాపాడుకోవాలనేది విశ్వక్సేన్ చేతిలో ఉంటుంది. ఈ రోజు మనం చూడొచ్చు పొలిటీషియన్ చేతిలోనే ఉన్నది, మనం ఏది కూల్చాలన్నా ఏది నిలబెట్టాలన్నా. సో వాళ్ళకి మనోడు ఏం చేసింది అనేది స్టోరీ భయ్య. బీజం కూడా బాగున్నాయి. సినిమాలో మైనస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ ఎక్కడ రావాలో అక్కడ రాలేదు, కొంచెం లాగ్ అనిపించింది, అదొకటే మైనస్ పాయింట్. ఓవరాల్ సినిమా మేకింగ్ బాగానే ఉంది, డైరెక్టర్ కూడా బాగానే చేశారు. విశ్వక్సేన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది భయ్య. ఇద్దరు హీరోలు మంచి లెవెల్ పర్ఫార్మెన్సే, ఇద్దరు బాగానే ఉన్నారు. మీనాక్షి చౌదరి కానీ మన శ్రీనిధి గారి ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి భయ్య. అదైతే మనం చెప్పుకోవచ్చు భయ, మీకు ప్రీవియస్ చూసుకోవచ్చు ఫలక్నామా దాస్ కానీ దాస్కదమ్కి కానీ, అలాంటి సినిమాలో ఇది కూడా ఫలక్నామా దాస్ అంతా హోల్సేల్ కానీ దాస్కదమ్కి అని చెప్పొచ్చు అనమాట, అంత పర్ఫార్మెన్స్ మాత్రమే ఉంది. బీజం బాగుంది భయ్య, మాస్ మాసే, పక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 5 కి 3 అన్న. అన్న సినిమా ప్లస్ పాయింట్స్ అంటే స్టోరీ అన్న చెప్తున్నాయి కదా, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఒక హైలైట్ పాయింట్స్ అయితే మనకు కానొస్తాయి, స్టోరీ రివీల్ అవుతా ఉంటది. ఒక్కొక్క ట్విస్ట్లు మామూలుగా అంటే మామూలుగా ఉండవు, అదే ప్లస్ పాయింట్. మీనాక్షి చౌదరి కూడా చాలా ప్లస్ పాయింట్, ఎందుకంటే స్టోరీలో ఒక కుటుంబ బాధ్యతను పోషించే స్థాయిలో ఆమె ఆ క్యారెక్టర్ ఉంది, ఆమె అట్లా పర్ఫార్మెన్స్ చేసింది. సినిమా కూడా మాస ఉంటా అన్న. విశ్వకన్నా అంటేనే మాసే కదా, ఆయన క్లాస్ కాదు కదా, అందుకే కదా ఎక్కువ మంది జనాలు కనెక్ట్ అయ్యేది. మాస్కే కనెక్ట్ అవుతాం కానా, ఎవరైనా క్లాస్ కి ఎక్కువ కనెక్ట్ అయ్యారు కదా జనాలు. అంటే పర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కువనేమో శ్రద్ధగా ఉంది, అంటే ఆమెకే ఎక్కువ స్కోప్ ఉంది, కానీ యాక్టింగ్ లో మాత్రం ఇద్దరు చాలా బాగా చేశారు. అందరికి నచ్చుతుంది అన్న, మెయిన్ గా మిడిల్ క్లాస్ అయితే నచ్చుతుంది. మిడిల్ క్లాస్ అని ఆశ అవసరం ఎప్పుడు ఉంటాయన్న, మిడిల్ క్లాస్ ఉండేదే ప్రాబ్లం, ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఆయనకు ఆశ తెగుతుంది. ఆ ఆశ కోసమే ఆయన ఏదేం అనుకుంటాడు, ఆ చేద్దామనే ట్రావెల్లా ఒకదాన్ని స్కామ్ చేయడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే ఇది ఆశపడుతున్న అవసరాలు ఉన్నాయని. కానీ అట్లా ట్రాప్ చేస్తుండని మిడిల్ క్లాస్ వానికి అర్థమైంది అనుకో, వాడు ట్రాప్ చేసి ఎట్లుంటా అనేది మెకానిక్ రాకి సినిమా. డైరెక్షన్ అయితే మస్తు ఉందన్న. ప్రీ రిలీజ్ ఈవెంట్ లా డైరెక్టర్ కి విశ్వక్సేనే చెప్పిండు, టీ షర్ట్ వేసుకొచ్చును లేదంటే కాలర్ వేరేస్తుంది అని.
పక్కా చెప్తున్నాయి కదా డైరెక్టర్ ఈ సినిమాతో కాదా వేసుకోవచ్చు 4.5 అన్న. చింప ఆరేసింది శ్రీలీల, మామూలే లేదు, పేకాట ఆడేసింది. సమంత కంటే బాగా చేసింది ఆ శ్రీలీల. ఒక మన ఊర్లో రికార్డింగ్ రేంజ్ ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో చూపించాడు స్వామి. ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయాల, చింప ఆరేశారు, చాలా బాగుంది. సమంత పనికిరాదన్న, శ్రీలీల సూపర్ చేసింది. నేను ఎక్స్పెక్ట్ చేయాల చేస్తుందని. మన ఊర్లో తిరణాలు ఎలా చేస్తారో ఆ రేంజ్ లో చేసింది. ఇరవై తీసేసింది, నేచురల్ గా చేసింది. ఇలాంటి సినిమాలు తీయాలి, ఇలా సాంగ్లు తీయాలి, ఇది నేను కోరుకునేది. మొత్తం తగలబెట్టేస్తారు స్క్రీన్లన్నీ, చింపేసుకుంటారు. నాకైతే మామూలు లేదు, అదిరిపోయింది. బొమ్మ బ్లాక్ బస్టర్. సమంత పనికిరాదన్న, శ్రీలీల టాప్ లో పోయి కూర్చుంది, అదరగొట్టేసింది. అసలు ఆ ఎనర్జీ ఏంది, ఆ డాన్స్ ఏంది, కొన్ని సార్లు అల్లు అర్జున్ కంటే బాగా చేసేసింది అమ్మాయి, చింపేసింది. సూపర్ అన్న, అసలు ఈ టైప్ ఆఫ్ ట్రైలర్ ఇంతవరకు చూడలా. చింప ఆరేసాడు. ఆ క్యారెక్టర్ ఏంది, ఆ గెటప్లు ఏంది, ఆ ఫైట్లు ఏంది, ఆ విఎఫ్ఎక్స్ ఏంది, ఆ షాట్లు ఏంది, కొడితే ఒక్కొక్కడికి ఊచకోతాయి. పుష్ప బీహార్ కా షేర్ చింపేశాడు. నాకు తెలిసి పుష్ప 2 3,500 కోట్ల పైన కలెక్ట్ చేయబోతుంది. 100 కోట్లు పుష్ప అనేది, దీనికి పార్కింగ్ కలెక్షన్ 100 కోట్లు వచ్చింది పుష్ప 2కి. బాలీవుడే భయపడి సినిమాలు బంద్ చేసుకుని, పోస్ట్ పోన్ చేసుకుని పిక్నిక్ వెళ్ళిపోయారు బాలీవుడ్ అంతా. అల్లు అర్జున్ ఎక్కడో టాప్ లో కూర్చున్నాడు. వరల్డ్ రికార్డు బదులు కొట్టినాక అల్లు అర్జున్ పుష్ప 2తో వచ్చాడు, చింపేశాడు, ఉత్తి కారేసాడు అంతే, మామూలు లేదు. మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ నేను వేరు చేయలేను, నాకు ఇద్దరు కావాలి. నేను అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తా, రామ్ చరణ్కి సపోర్ట్ చేస్తా. ఈ పుష్ప 2 మాత్రం వేరే లెవెల్, దాని రేంజే వేరు. అన్న ఇప్పుడు